క్యాప్సికమ్ బటర్ మసాలా కావలసిన పదార్థాలు: సిమ్లా మిర్చి ముక్కలు 4 కప్పులు, టమోటా ముక్కలు 2 కప్పులు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/4 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 4 టేబుల్ స్పూన్లు, మీగడ తగినంత, తెల్లగడ్డ 1, నీళ్ళు 2.5 కప్పు, కల్లుప్పు 1.5 టేబుల్ స్పూన్, జీడిపప్పు 12, కొత్తిమీర తరుగు తగినంత. తయారు చేసే విధానం: ముందుగా ప్రెషర్ కుక్కర్లో క్యాప్సికమ్ ముక్కలు, నీళ్ళు, కల్లుప్పు వేసుకొని మూత పెట్టుకొని వెయిట్ పెట్టుకొని ఉడికించుకోవాలి. అయితే మొదటి విజిల్ రాకముందే ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టుకొని వెన్న వేసుకొని కరిగించుకోవాలి. కరిగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసుకొని కొన్ని సెకండ్స్ వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు చల్లబడిన తర్వాత తొక్క తీసుకోవాలి. ఈ తొక్కంతా కూడా ఒక బౌల్లోనికి తీసుకొని నీటిని వేసుకొని ఈ విధంగా అనడం వల్ల టమాటాలో ఉన్నటువంటి గుజ్జు అలాగే ఆయిల్ కూడా మనకు ఆ వాటర్లోకి వచ్చేస్తుంది. ఆ వాటర్ని కూడా మనము ఉపయోగించుకోవచ్చు. మిక్సీ జార్లో ముందుగా మగ్గించి పెట్టుకున్నవి అలాగే తర్వాత మగ్గించుకున్న టమాటా ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కల్లుప్పు, ఎండు కొబ్బరి పొడి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. విజిల్ రాకముందే మనం ఆఫ్ చేసుకుంటే కూరగాయ ముక్కలు ఈ విధంగా కరెక్ట్గా ఉడుకుతాయి, లేకపోతే చాలా మెత్తగా అయిపోతాయి. స్టవ్ పైన పెనం పెట్టుకొని వెన్న వేసుకొని కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఎండుమిర్చి పొడి వేసుకొని 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు, నీళ్లు వేసుకొని 5 నిమిషంలు ఉడికించి బౌల్లోనికి తీసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగు, ఫ్రెష్గా ఉన్నటువంటి మీగడను మిక్సీకి పట్టుకున్న దానితో గార్నిష్ చేసుకుంటే చూడటానికి అందంగాను ఎంతో రుచిగా ఉండేటువంటి క్యాప్సికమ్ బటర్ మసాలా తయారవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీ, పూరి అన్నిట్లకి చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండు కొబ్బరి బదులు పచ్చి కొబ్బరి తురుమైనా వాడుకోవచ్చు. అలాగే వెన్న బదులు నెయ్యి కానీ నూనె కానీ వాడుకోవచ్చు. అలాగే క్యాప్సికమ్ ముక్కల బదులు ఏ వెజిటేబుల్ అయినా కూడా వాడుకోవచ్చు. ఇంకా పన్నీర్ ముక్కలైతే డైరెక్ట్ అలాగే కర్రీలో వేసుకోవచ్చు. మష్రూమ్ అయినా వాడుకోవచ్చు, మీల్ మేకర్ అయినా వాడుకోవచ్చు, గుగ్గిళ్ళ రకాలైనా వాడుకోవచ్చు క్యాప్సికమ్ బదులు. ఈ విధంగా మీకు నచ్చినటువంటి వాటిలతో ఇదే కర్రీని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు.